మామ జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. ఏం కష్టాలు లేవురా, అన్నీ తీరిపోయినట్టే. అమ్మ నాన్నని బాగా చూసుకోవచ్చు. అమ్మకు తెలిస్తే చాలా సంతోషపడుద్దిరా. ముందు అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. హలో. నాన్న బాగున్నావా? మా బాగున్నా. అదేరా మొన్న ఒక అమ్మాయి విషయం చెప్పావుగా, ఆ విషయం నాన్నగారితో మాట్లాడా. ఏమన్నారమ్మా నాన్నగారు? నువ్వు అంత ఇష్టపడ్డాక ఏమంటారు? సరే అన్నారా. అవునామా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. త్వరగా ఉద్యోగం తెచ్చుకో, ముహూర్తాలు పెట్టుకుందాం. సూపర్ మా. సరేరా, ఉంటాను. సరే మా, బాయ్. తేజ్గా ఏమైందిరా? లోపేసుకున్నారా? సూపర్ రా మామ, కంగ్రాట్స్ రా. నీకు చెప్పాలి. ఏంటి బ్యాగ్ చదువుతున్నావు? అమ్మకి చెప్పాను, ఇంటికి రమ్మన్నారు, అందుకే ప్యాక్ చేస్తాను. అవును, ఇంతకీ ఆ అమ్మాయికి ఈ విషయం గురించి చెప్పావా? అదేరా ట్రై చేస్తున్నా, కలవట్లేదు. చెప్పు మరి. The number you have dialed is currently busy. Please try again later. రే హాయ్ రా, ఎలా ఉన్నావు? రే మామ, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నిన్నే కాన్వకేషన్ జరిగింది, గోల్డ్ మెడల్ వచ్చిందిరా. ఎంతసేపు రా బాబు, ట్రైన్ వెళ్ళిపోతుంది అక్కడ. జస్ట్ 5 minutes రా, ప్లాన్ చేసుకొచ్చేస్తా. రారా వెళ్దాం. రే హెల్మెట్ రా. రే పర్లేదు పదరా. ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, గోల్డ్ మెడలిస్ట్, లక్షలలో జీతం. ఈ క్షణం ఈ లోకంలో నాకన్నా సంతోషంగా ఎవరుండరేమో. ఒక్క ప్రమాదం ముగ్గురు జీవితాలను బలి తీసుకుంది. ఒక్క క్షణం ఆలోచించుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. రే హెల్మెట్ రా. తీసుకురాపో తొందరగా. టైం అవుతుందిరా. ఒక్క నిమిషం అయిపోతుంది, ఆగు. బాయ్. ఇక్కడ
రోజుకి కొన్ని వేల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. దానికి ప్రధాన కారణం నిర్లక్ష్యం. జాగ్రత్తగా ఉంటే సరిపోదు, అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. హెల్మెట్ ధరించండి, రోడ్డు నియమాలు పాటించండి.